భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः విసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. వెనకటి మంత్రంలో చతుర్థ ప్రశ్నలో విజ్ఞానాత్మ సహ దేవైశ్చ సర్వైః ప్రాణాః భూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవ ఆవివేశ ఇది అనే మాట చెప్పారు. అంటే అక్కడికి పరమాత్మ యొక్క స్వరూపం అంతా చెప్పేశారు. అది ఉత్తమాధికారులకి మహావాక్యాల వల్ల కలిగేటువంటి అది జీవ బ్రహ్మైక్యము లేదా ఆత్మ సాక్షాత్కారము అదంతా జరిగింది. దాని యొక్క ఉత్తమాధికారుల యొక్క స్థలం అంతా 4వ స్థలంలో పూర్తయిపోయింది. అందరికీ అలాంటి అధికారం లేదు కదా. అంటే చెప్పే మార్గాల్లో తత్వం పదార్థ శోధనం చేసి వాక్యార్థం నిరూపణం చేయాలి. తత్వమసి వాక్యం వల్ల కలిగేటువంటి బ్రహ్మ సాక్షాత్కారమే మోక్ష సాధనం అని మన సిద్ధాంతం. అలాంటప్పుడు తత్పదార్థం ఎంత, త్వం పదార్థం ఎంత, ఈ రెండింటికి ఐక్యం ఎలాగా, వాక్యానికి అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం వాక్యవృత్తి గ్రంథంలో ఇదే విచారణ పూర్తిగా శంకరాచార్యుల వారు చెప్పారు. అదే ఆనందగిరి ఇప్పుడు రాస్తున్నారు. ఏవం చతుర్థ ప్రశ్నేన ఉత్తమాధికారిణ పదార్థ శోధన పూర్వక వాక్యార్థ జ్ఞానేన అక్షర ప్రాప్తి ముక్త్వా. అంతవరకు వెనక్కి చతుర్థ ప్రశ్నలో అది ఉత్తమాధికారులకి చెందిన విషయం. చాలా యోగ్యమైనటువంటి సాధన సంపద ఉండి మంచి జ్ఞానవంతులు, దానికి ఆ జ్ఞానం పొందడానికి యోగ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం పదార్థ శోధన పూర్వకం అంటే తత్పదార్థం త్వం పదార్థం రెండింటినీ శోధించి జీవుడు అంటే ఎలా ఉంటాడు, బ్రహ్మ అంటే ఎలా ఉంటుంది రెండు చెప్పి తర్వాత వాక్యార్థం ఏది అంటే ఐక్యం, తత్వం పదార్థములకు ఐక్యం. ఇలాగా పదార్థములు వాటి యొక్క శోధనంతో వాక్యార్థాన్ని కూడా చెప్పించి అక్షర ప్రాప్తి ముక్త్వా తద్ అక్షరం వేదయతే యస్తు స సర్వజ్ఞ సర్వమేవ ఆవివేశ అని కదా ఉంది. అలాంటిది వాడు సర్వజ్ఞుడవుతాడు అనేటువంటి మాట చెప్పారు వెనకాల. సర్వాత్మభావం వస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇంక తర్వాత వాళ్ళ అధికారం లేనటువంటి సామాన్యుల మాట ఏమిటి అని అంటే మంద వైరాగ్యవత ఓమిత్యేవం ధ్యాయత ఆత్మానం ప్రణబోధనురిత్యాది ధ్యాయత ఆత్మానం. కొంతమంది ఓమిత్యేవం ధ్యాయత ఆత్మానం ప్రణబోధనురిత్యాది మంత్ర సూచితం బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా క్రమేణ అక్షర ప్రాప్త్యర్థం ఓంకార ఉపాసనం వక్తుం పంచమ ప్రశ్న అవతారయతి అథ హైనమితి. శైబ్య ప్రశ్న ఇది 5వ ప్రశ్న. దీనిలో మనకు ప్రధానంగా కనిపించేది ఓంకారోపాసనం కనిపిస్తుంది. ఈ ఓంకారోపాసనం ఎందుకు చెయ్యాలి అని అంటే ఓంకారోపాసనం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత మెల్లిగా అక్షర ప్రాప్తి కోసం ఇది క్రమంగా సాధనం అవుతుంది. కనుక ఇది వైరాగ్యం పెద్దగా లేకపోవడం వల్ల మనం అన్ని పనులు చేసుకుంటూ కాస్త వేదాంతం కూడా చదువుదాం అనుకునేవాళ్ళు ఈ రకమైనటువంటి ఓంకారోపాసనం చేసుకుని దానివల్ల అక్షర ప్రాప్తి బదులు ముందు బ్రహ్మలోక ప్రాప్తి కలిగి తర్వాత మళ్ళీ అక్షర ప్రాప్తికి యోగ్యతను పొందుతారు అనేటువంటి భావంతో క్రమంగా పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మార్గంగా ముందు ఓంకారోపాసనం చేస్తున్నాము. దాన్ని విధిస్తోంది 5వ ప్రశ్న అంతా అన్నారు. అక్కడ కింద ఇది ఉందా వ్యాఖ్యానం మీ దగ్గర మహేష్ వాళ్ళది కింద రాశారు శాస్త్రి గారు. అత్ర ఓంకారే బ్రహ్మదృష్టిరేవ వివక్షిత. అది ఆ వ్యాఖ్యానం ఉన్నవాళ్ళు చూడండి లేదా విషయం వినండి. ఈ ప్రశ్నలో మనకి ఏం చెబుతున్నారు అంటే ఓంకార ఉపాసనం అంటే ఓంకారమునే బ్రహ్మగా భావించాలి, ఓంకారం అంటే బ్రహ్మ దృష్టి పెట్టుకోవాలి. అంటే దీన్ని ప్రతీకోపాసన అనే పిలుస్తూ ఉంటారు. ఓంకారోపాసన అనే దానికి అర్థం ఓమితి బ్రహ్మ, ఓంకారమునే బ్రహ్మ దృష్టితో భావించాలి, ఉపాసన చేయాలి. ఆ బ్రహ్మ దృష్టి ఎప్పుడైతే ఉండి ఉపాసన చేశారో వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు ఇక్కడ. కానీ వస్తుతగా కొన్ని విషయాలు శాస్త్రీయమైన విషయాలు కూడా శృతులు చెబుతూ విద్యయా తదారోహతి యత్ర కామాః పరాగతాః నతత్వ దక్షిణాయంతి నా విద్వాంస తపస్వినః అని ప్రతీకోపాసకులైన వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి వారింపబడింది, రాదు అని చెప్పారు. అప్రతీకాలంబనా నయతి ఇది బాదరాయణ అని బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది. ఆ రెండింటినీ ఉదహరించి బ్రహ్మలోక ప్రాప్తి ప్రతీకోపాసనకు ఎలా వస్తుంది అని ఒక ప్రశ్న చేశారు మధ్యలో. తథాపి
అత్ర వచన బలాత్ బ్రహ్మోపాసకానాం బ్రహ్మలోక శ్రూయమాన ఉపపద్యతే అందాస. అంటే బ్రహ్మలోకం రాదు అని కొన్ని చోట్లలో కనిపిస్తోంది. ఇక్కడ మాత్రం ఓంకారోపాసన చేసిన వాళ్ళకి బ్రహ్మలోకం వస్తుంది అనే మాట చెప్పారు. ఇక్కడ ఎలా చెప్తారండి? మరి అక్కడ రాదని చెప్పారు, ఇక్కడ వస్తుందని చెబుతున్నారు అంటే దానికి సమన్వయం ఎలా చేస్తున్నారు అంటే న్యాయస్తు తత్ర ఎత్ర వచనం నాస్తి తత్ర ప్రవర్తతే అని ఎక్కడ విడిగా చెప్పరో అక్కడ సామాన్యమైన రూల్ అప్లై అవుతుంది. కొన్ని చోట్ల స్పెషల్ కండిషన్స్ లో విశేషంగా రూల్ ఇస్తే దానికి సామాన్య నియమానికి అది విషయం కాదు, సామాన్య నియమం బాధింపబడిపోతుంది. కనుక ఇక్కడ వచనం ఉంది, బ్రహ్మలోకం ప్రాప్తవంతి అనే వచనం ఉంది కనుక ఆ బ్రహ్మలోకాన్ని పొందుతారు అనే వచనం వల్ల ఈ ప్రతీకోపాసకులైన వాళ్ళకి కూడా బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అయితే వీళ్ళు ఇంకో ప్రశ్న ఏమిటి అని అంటే దీనిలో ఉపాసన అంటున్నారు కదా మీరు, ఉపాసనకి యోగ్యమైనది ఏది? సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. సగుణమైన బ్రహ్మనైతే ఉపాసించవచ్చు, సగుణ బ్రహ్మ అనే ఉపాసన చేయొచ్చు. కానీ ఈ ప్రకరణం అంతా నిర్గుణ బ్రహ్మ ప్రకరణం. అంచేత మరి నిర్గుణ బ్రహ్మకి ఉపాసన ఎలా కుదురుతుంది అనే మాట కంటే విద్యారణ్య స్వాముల వారు ధ్యానదీప ప్రకరణంలో పంచదశలో చెప్పారు, నిర్గుణ బ్రహ్మకు కూడా ఉపాసన కుదురుతుంది, శుద్ధ బ్రహ్మకి కూడా ఉపాసన కుదురుతుంది అనేటువంటి మాట ధ్యానదీప ప్రకరణంలో వేదాంత పంచదశలో చెప్పారు. అది ఈ శైవ్య ప్రశ్నకి అనుకూలంగా ఉంది కనుక దీని తాలూకు విషయమే అక్కడ చెప్పారు. అంటే కదాచిత్ నిర్గుణమైనటువంటి శుద్ధ బ్రహ్మకు కూడా ఉపాస్యత్వం కుదురుతుంది అనేటువంటి మాట ఈ శైవ్య ప్రశ్నని బట్టి మనకి తెలుస్తోంది. ఇక్కడ చెప్పదలిచింది ఏంటి అంటే శుద్ధమైన నిర్గుణమైన బ్రహ్మే తప్ప సగుణ బ్రహ్మ కాదు. బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా తర్వాత వెళ్ళే దానికి ఏమిటి అంటే సగుణ బ్రహ్మను కాదు, నిర్గుణ బ్రహ్మను పొందవే చేయవలసిందే అని అర్థం. దీనికి ఉదాహరణ ఏమిటి అని అంటే మంద వైరాగ్యం కలిగిన వాడికి దీనిలో చెప్పినటువంటిది ముండకంలో చెప్పినటువంటి మాటలు ఓ మిత్యేవం ధ్యాయత ఆత్మానం ప్రణబోధను ఇత్యాది మంత్రాల వల్ల బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా అక్షర ప్రాప్తి వస్తుంది అనేది మంత్రంలో ఉంది ముండకంలో. దానికి బ్రాహ్మణ వాక్యం ఇది కనుక దాన్ని వివరణ చేస్తున్నాం ఇప్పుడు అనేటువంటిది సంకల్పం. తర్వాత మూలం చూద్దాం. అథ హైనం శైభ్య సత్యకామ పప్రచ్ఛ. అథ ఏనం అనే మాట ఉంది కదా, అథ ఏనం అనే దానికి అర్థం ఏమిటి అని అంటే ఈ తర్వాత అన్నవాడు. ఈ తర్వాత అథ శబ్దం చేత ఏం చెప్తారు మీరు అంటే వెనకాల పరమాత్మ గురించి పరబ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకం పొంది బ్రహ్మ ఈక్షతే అని ఉంది కనుక అక్కడ శుద్ధమైన బ్రహ్మనే చెబుతున్నాం కాబట్టి ఈక్షణ కర్మ వ్యపదేశాచ అనే సూత్రంలో కూడా ఇదే అర్థం ఉంది అని కింద వ్యాఖ్యానం రాస్తున్నారు. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా అని ఒక బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం. ఆ అధికరణంలో కూడా 3 మాత్రలు కలిగిన ప్రణవమునందు ఉపాస్యముగా చెప్పబడినది బ్రహ్మ శుద్ధమైన బ్రహ్మే, అంతేగాని హిరణ్య గర్భుడు అనేటువంటి పేరుతో కలిగిన అపర బ్రహ్మ కాదు అనేది ఆ సూత్రంలో ఈక్షిత కర్మ వ్యపదేశాత్ సహా అనే సూత్రంలో నిర్ణయించారు స్వాముల వారు భాష్యకారులు. అంచేది ఇక్కడ కూడా ఉపదేశం ఈ ఉపాసన ఎవరిది అంటే నిర్గుణమైన పరమాత్మకే. యతోహి అత్ర దానివల్ల ఎందుకు చెప్పారు అని అంటే పరబ్రహ్మని ఉపాసించేటువంటి వాళ్ళు పరబ్రహ్మలోకం పొంది తర్వాత పరబ్రహ్మను చూస్తారు అన్నారు. చూడడం దేన్ని అంటే పారమార్థికమైన బ్రహ్మనే చూస్తారు కనుక పారమార్థికమైన శుద్ధమైన బ్రహ్మే ఇక్కడ ఈక్షణ విషయం అవుతుంది, అదే ధ్యాన విషయం కూడా అవుతుంది. అంచేది ఇక్కడ పరం బ్రహ్మ అపరబ్రహ్మ రెండూ కూడా ఇక్కడ ఉపాస్యమైనది అని అంటే ఆ పరబ్రహ్మ అనే మాటకి శుద్ధమైన నిర్గుణమైన బ్రహ్మే అర్థం ఇక్కడ అనేటువంటి మాట చెప్పాలి అని మాట ఉంది. అంచేత ప్రణవగత త్రిమాత్రత్వాది కల్పితములైన గుణాలు ప్రణవంలో 3 మాత్రలు ఉన్నాయి అని బ్రహ్మలో ఉంటాయా అవన్నీను అంటే బ్రహ్మలో ఉండవు, కల్పిస్తాం. ఓంకారమునే బ్రహ్మగా భావిస్తే ఓంకారంలో త్రిమాత్రత్వాది ధర్మాలు ఉన్నాయి కదా, శుద్ధమైన బ్రహ్మకి ఆ గుణాలు ఉండవు కదా అని అంటే ఈ గుణాలని అక్కడ కూడా కల్పిస్తాము. కాబట్టి బ్రహ్మ దృష్టి ఓంకారమందు పెట్టుకోవాలి అనే దృష్టితో ఈ ప్రశ్న ప్రారంభం అవుతోంది. చూద్దాం. అథ హైనం శైభ్య సత్యకామ పప్రచ్ఛ. శైభ్య సత్యకామ అనేటువంటిది ఆయన పేరు, శైభ్యుడు అనేటువంటి వాడు.
ఆయన పిప్పలాదుడిని అడిగారట. వినసయోహవై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత కథమం వావ సతేన లోకం గయతీతి. ఎవరైతే మనుష్యులలో చివరి వరకు ప్రాణోత్క్రమణం వరకు కూడా ఈ ఓంకారాన్నే ఎవరైతే ధ్యానం చేస్తూ ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళు ఏ లోకానికి వెళ్తారండి అని అడిగాట శైవ్యుడు. దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి సమాధానం చెప్తారు. స్వై సహోవాచ ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మ యదోంకార తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరమన్వేతి అని సమాధానం. తస్మై సహోవాచ అంటే ఆ శైవ్యుడికి పిప్పలాద మహర్షి సమాధానం చెప్పారు. ఏమని? ఏతద్వై సత్యకామ, సత్యకామ అని సంబోధన చేశారు. శైవ్య సత్యకామ అని వాడి పేర్లు. ఆయన్ని సంబోధన చేసి ఇదేనయ్యా పరబ్రహ్మ అపరబ్రహ్మ కూడాను, ఈ ఓంకారమే పరబ్రహ్మ, ఈ ఓంకారమే అపరబ్రహ్మ. దీనిని ఎవరు ఏ రకంగా ధ్యానం చేస్తారో ఆ రకంగా పొందుతారు. దీన్ని శుద్ధమైన బ్రహ్మగా ఉపాసన చేస్తే శుద్ధ బ్రహ్మ ప్రాప్తి, లేదా హిరణ్య గర్భుడుగా ఉపాసిస్తే హిరణ్య గర్భ ప్రాప్తి. తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి. ఏకతరం అన్వేతి అంటే ఓంకార అభిధ్యానం చేత ఏ లోకాన్ని పొందుతారు అంటే నువ్వు దేన్ని ఉపాసిస్తావో అదే పొందుతారు. అంటే దానికి వివరణంగా భాష్యకారులు ప్రారంభం చేస్తున్నారు. అథ ఇదానీం పర అపర బ్రహ్మ ప్రాప్తి సాధనత్వేన ఓంకారస్య ఉపాసన విధిత్సయా ప్రశ్న ఆరభ్యతే. సహాయ కశ్చిద్వై భగవన్ అని అక్కడి నుంచి ప్రశ్న ప్రారంభం. ఏంటి? పరాపర బ్రహ్మ ప్రాప్తి అంటే పరాపర బ్రహ్మ మూడోది లేదు, పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండే. పరబ్రహ్మ అనేది నిర్గుణమైన శుద్ధ బ్రహ్మ, అపరబ్రహ్మ అంటే హిరణ్య గర్భం. ఈ ఇద్దరిని పొందడం కోసం సాధనాలు ఏమిటి అనే దానికి ఓంకారోపాసనము అనేది విధింపబడుతోంది. విధిత్సయా అంటే విధాతు ఇచ్ఛా విధిత్స, విధించాలనే కోరిక. అంటే పరబ్రహ్మ ప్రాప్తికి సాధనం ఏది అంటే ఓంకారోపాసనము. అలా అపరబ్రహ్మ ప్రాప్తి అంటే హిరణ్య గర్భ ప్రాప్తికి సాధనం ఏది అంటే ఓంకారోపాసనము అని విధించాలి అనే ఆలోచనతో కోరికతో ఈ ప్రశ్న ప్రారంభపడుతోంది. సహా అన్నారు. సహా యఃకశ్చిత్ ఎవరైతే, ఎవరు వాడు అంటే భగవన్ మనుష్యేషు మనుష్యానాం మధ్యే తద్ అద్భుతమివ ప్రాయణాంతం మరణాంతం యావజ్జీవం ఇత్యేతత్ ఓంకారం అభిధ్యాయీత ఆభిముఖ్యేన చింతయేత్. ఎవరైతే చాలా అద్భుతంగా ఇవా అన్నాడు వాళ్ళ మాట, క్రియా విశేషం. అలాంటి అభిధ్యానం చాలా కష్టం. జీవితం అంతా ప్రాణం పోయే వరకు కూడా ఈ ఓంకారాన్నే ఉపాసిస్తూ ఉండటం అనేది అది అద్భుతమేవా అన్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. అయినప్పటికీ ఇంత అద్భుతంగా ఈ ఓంకారోపాసనం వాడు చేసాడే అనుకోండి కాసేపు, అప్పుడు వాడికి ఏ లోక ప్రాప్తి కలుగుతుంది అనేది ప్రశ్న. యఃకశ్చిద్ధవై భగవన్ మనుష్యేషు మనుష్యానాం మధ్యే. యఃకశ్చిద్ధవై అంటే ఏదో ఒకడు అనే మాట ఎందుకన్నారంటే అది అద్భుతం, చాలా అద్భుతం అది. అంచేత అలాంటి విషయం చాలా తేలిక కాదు. ఎవరు పడితే వాళ్ళు ఇలా ఉపాసన చేయడం అనేది సాధ్యం కాదు. బతుకున్నంత కాలం పూర్తిగా తత్ అంటే ఆ అభిధ్యానము, అటువంటి ఈశ్వర పరబ్రహ్మ ఉపాసనము జీవితాంతం చేయడం అనేది అద్భుతమివా అద్భుతం వంటిది అంటే చాలా కష్టమైనది అని అర్థం. ఎంతవరకు? ప్రాయణాంతం, ప్రాయణం అనే దానికి మరణం అర్థం. ప్రాయణాంతం అనే పదానికి అర్థం మరణాంతం. యావజ్జీవం అని దాని అర్థం జీవించున్నంత కాలం అని దానికి పర్యాయ పదంగా వాడారు. మూడు పదాలకి అర్థం చెప్పండి కాదు. ప్రాయణాంతం అనే దానికే అర్థం మరణాంతం అంటే యావజ్జీవము అని అర్థం. ఇత్యేతత్ ఓంకారం అభిధ్యాయీత అని మూలం. అభిధ్యాయీత అనే దానికి అర్థం ఆభిముఖ్యేన చింతయేత్ అని అర్థం. అభిధ్యాయీత అనే దానికి అభిధ్యానము అంటే ఆరోపిత బ్రహ్మభావం ఓంకారమందు పెట్టుకుని దాని యందే మనస్సు లగ్నం చేసుకుని దాన్నే నిరంతరం చింతన చేస్తూ ఉండాలి. ఆభిముఖ్యేన చింతనం చెయ్యాలి అంటే ఏమిటి అన్నది అంటే బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మప్రత్యయ సంతానావిచ్ఛేదు భిన్నజాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత నిర్వాతస్థ దీపశిఖా సమః అభిధ్యాన పదార్థ అని రాశారు. అభిధ్యాన శబ్దానికి అర్థం ఏమిటి? ప్రాయణాంతం అభిధ్యాయీత అనే దానికి అర్థం ఏం చెప్తున్నారు అనే మాట రాస్తున్నారు. అంటే బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ, బాహ్యములైనటువంటి విషయములు
వాటి అన్నిటి చేత అంటే అన్నిటి విషయంలోనూ మన కరణాలంటే ఇంద్రియాలని ఉపసంహరించుకోవాలి. అంటే జ్ఞానేంద్రియాల చేత ఆయా వస్తువుల్ని కోరడం, లేదా కర్మేంద్రియాలతో ఆయా పనులు చేయడం, ఇవన్నీ మానుకుని కరణములన్నిటినీ ఉపసంహరించుకోవాలి. బాహ్య విషయముల పట్ల వ్యాసక్తి లేకుండా వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ బాహ్య విషయముల బట్టి ఉపసంహరింపబడిన కరణములు గలవాడై చిత్తం. మరి అది పోని ఇంద్రియ సమం అయింది. చిత్తం మాత్రం అది సమాహిత చిత్త. మళ్ళీ అది కూడా చిత్తానికి కూడా సమాధి పొందాలి అని అంటే శమందము రెండు వచ్చాయన్నమాట. బాహ్యేంద్రియ నిగ్రహం వచ్చింది, ఇంద్రియ మనస్సు యొక్క నిగ్రహం వచ్చింది. అలా ఉన్నవాళ్ళు ఈ రెండు విషయాల వల్ల అది వచ్చింది. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ అంటే ఇంద్రియ జయం, సమాహిత చిత్త అన్నప్పుడు చిత్తమునకు సమాధి పొందాడు అంటే చిత్తం కూడా శుద్ధమైంది. అలా తర్వాత భక్త్యా ఆవేశితం బ్రహ్మభావే ఓంకారే అంటే ఈ బ్రహ్మ ఓంకారమును బ్రహ్మ అని అనుకున్నారు. ఎలా అనుకున్నారు అంటే భక్తి చేత. భక్త్యావేశితమైన బ్రహ్మభావం ఓంకారం అందు ఉంది. అంటే వస్తుతః ఓంకారం వేరు, బ్రహ్మ వేరు, ఇది ప్రతీకమే. కానీ దీని ఎందు ఇప్పుడు మనం ఏదో సాలగ్రామే విష్ణు బుద్ధికి అంటాం. దేవతార్చన పెట్టుకున్నామో సాలగ్రామం పెట్టామంటే పరమేశ్వరుడు అనే భావం ఉంది. ఓ శివలింగం పెట్టుకుంటే దాని మీద పరమేశ్వరుడే అనే భావం ఉంది. ఇలాగ భక్తితో దాని ఎందు బ్రహ్మభావాన్ని ఆరోపించుకుంటాం. అలా ప్రతిమాదుల ఎందు విష్ణు బుద్ధి ఎలా అయితే ఆరోపింపబడుతుందో అలా ఓంకారం అందే బ్రహ్మబుద్ధి అనేది ఆరోపింపబడింది. అటువంటి దాని ఎందు సమాహితమైన చిత్తం వెనక్కి అన్వయం. సమాహిత చిత్త దేని ఎందు అని అంటే దానికి అధికరణం దొరకాలిగా, సమాధి పొందాలి. చిత్తము సమాధిని పొందింది అంటే ఉంచబడింది. ఎక్కడ అంటే ప్రశ్న వస్తుంది. దానికి అధికరణం సప్తమ్యంత నిర్దేశంతో భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే సమాహిత చిత్త అని అన్నది. ఆ ఓంకారమనందే సమాహితమైన చిత్తము గలవారు అంటే ఓంకారం అందు మాత్రమే మనస్సు నిలిపినటువంటి వారు అని. దీనివల్ల విశేషణాలన్నీ రాశారు చూడండి. వ్యాఖ్యానం ఆనందగిరి చూసుకుంటే తదద్భుతమివాన్ని రాసి అభిధ్యానేన తత్పూర్వకాలేన ప్రత్యాహారధారణే సూచితే ఇత్యాహ బాహ్యతి. ఈ విశేషణాలు ఎందుకు? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త అని రెండు మాటలు విశేషణాలు ఎందుకు వేశారు అని అంటే అష్టాంగ యోగంలో ఉండేటువంటి ప్రత్యాహారము ధారణ అనే రెండు అంశాలు దీనిలో ఉన్నాయి అని సూచించడం కోసం ఈ రెండు విశేషణాలు వేశారు. అంటే అష్టాంగ యోగ సిద్ధి కలిగింది. సమాహిత చిత్త అనే దాని చేత సమాధి కుదిరింది. అంటే ధారణ, ధ్యానం, సమాధి ఇవన్నీ బాహ్య యోగాల్లో అష్టాంగ యోగాల్లో ఉన్న మాట కనుక వాటిని అన్నిటినీ ఇక్కడ మనకి చూపిస్తున్నారన్నమాట. చూసారా? అభిధ్యానేన అంటే ఇక్కడ ధ్యానం ఉంది. ధ్యానం ఉండడానికి మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ అంతవరకు అయిన తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యానం అన్నారు. ఆ ధ్యానానికి ముందు ప్రత్యాహారము ధారణ రెండు ఉంటాయి. అవి రెండు ఉన్నాయి అని చూపించడం కోసమే ఈ బాహ్య విషయముల యందు ఉపసంహృతమైన కరణములు గలవాడు, సమాహితమైన చిత్తం గలవాడు అనే రెండు విశేషణాలు వేశారు. ఇక భక్త్యాదరేణ ఉపచారేణ ఇవ ఆవేశిత ఆరోపిత బ్రహ్మభావ యస్మిన్ ఓంకారే తస్మిన్ సమాహిత చిత్త ఇత్యనేన. దీనివల్ల ఏమవుతుంది అంటే ధారణ చెప్పబడింది. ఇక ధ్యానము అనే మాట ప్రత్యాహారము ధారణ తర్వాత ధ్యానం కదా. ధ్యాన శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే అభిధ్యాన శబ్దార్థకాన్ని మూలంలోనే భాష్యకారులే రాశారు. చిత్తము చిత్తస్య ఆత్మ విషయస్యైవ సతః ఏకదేశేన విక్షేపం వారయతి అని. చిత్తము ఎప్పుడూ ఆత్మయందే ఉంటుంది, కానీ దానిలో ఏదో మూల ఇంకో ఇతర విషయాలు కూడా వ్యాపిస్తూ ఉంటాయి. అంటే అవి అభిధ్యానం కాదు. ఆభిముఖ్యేన ధ్యానము అంటే అది ఎలాగుండాలి అనే జన్మకి ఆత్మ ప్రత్యయ సంతానము అంటే ఆత్మ యొక్క జ్ఞానము అది అలా కంటిన్యూస్గా ఉంటుంది. సంతానం అంటే ప్రవాహం, దాని యందు విచ్ఛేదం లేకుండా అదే రకమైన ఆత్మజ్ఞానము యొక్క ఆలోచనే పరంపరగా కొనసాగుతూ ఉండాలి. దానిలో మధ్యలో భిన్న జాతీయ ప్రత్యయ అంతర అఖిలీకృత. భిన్న జాతీయమైన ప్రత్యయం అంటే వేరే రకమైన జ్ఞానం, దానికి ఇది బ్రేక్ అవ్వకూడదు. ఈ ఆత్మ యొక్క జ్ఞాన ధారణ ఇదంతా ఇదే ఆత్మను గురించి ఆలోచించేటువంటి ప్రవాహంలో మరొక వేరే ఆలోచన రాకూడదు. దాని చేత దీనికి ఖిలీభావం ఉండకూడదు, అంటే బ్రేక్ అవ్వకూడదు అని అర్థం. దాన్నే మనం చెప్పుకుంటూ ఉన్నది విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహము. ఈ ఆత్మ యొక్క జ్ఞానమే కంటిన్యూగా వరుసగా రావాలి. దీనిలో
విలక్షణమైన విజాతీయమైన ఏ ఒక్క జ్ఞానము మధ్యలో అడ్డగించకూడదు, రాకూడదు అని అర్థం. ఆత్మప్రత్యయ సంతాన అవిచ్ఛేద, ఇది ధ్యానం. ఇది కూడా ఎలాంటిది? భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత, భిన్న జాతీయమైన వేరే జ్ఞానము చేత ఖిలీకృతం కాకూడదు. ఉదాహరణ ఏంటి? నిర్వాతస్థ దీపశిఖా సమహ, గాలి లేని చోట పెట్టిన దీపం లాంటిది. అది కదలకుండా ఒకే రకంగా వెలుగుతూనే ఉంటుంది. మధ్యలో ఆగిపోవడం వెలిగిపోవడం అయ్యే ఉండదు, అలా కంటిన్యూస్ గా వెలుగుతుంది. దానిలో గాలి లేకపోవడం వల్ల మధ్యలో విచ్ఛేదాలు ఏమీ ఉండవు. అలాంటిది ధ్యానం అంటే. అభిధ్యాన శబ్దార్థ. ఇక దీంతో ఇవన్నీ కూడా అనుగ్రహానికి వెనకాల ఏం కావాలి అని అంటే, యావజ్జీవం ఇది నడిపించాలి అన్నారు కదా. దానికోసం సత్య, బ్రహ్మచర్య, అహింస, అపరిగ్రహ, త్యాగ, సన్యాస, శౌచ, సంతోష, అమాయావిత్వం అంటే మాయావి అంటే మాయ గలవాడు, మాయావి అంటే మాయగాడు, అమాయావి అంటే మాయ లేనివాడు. అలాగా అంటే నిఖర్చిగా రుజు ప్రవర్తన గలవాడు. అమాయావిత్వ ఇది అనేక యమ నియమానుగ్రహీత. ఈ లిస్ట్ అంతా సత్యము, బ్రహ్మచర్యము, అహింస మొదలైనవన్నీ యమాలు, నియమాలు అని యోగశాస్త్రంలో ప్రసిద్ధం. అహింస, శౌచం, సంతోషం, సత్యం ఇవన్నీ కూడా యమ నియమాల్లో చెప్పారు. అలాంటి యమ నియమాను అనుగ్రహీత అని రాశారు. ఇవన్నీ కూడా దానితో అనుగ్రహింపబడిన వాడు ఎవరైతే యావజ్జీవం ఇలాంటి వ్రతాన్ని ధరిస్తాడో వాడు కథమం వావ అంటే ఏ లోకానికి వెళ్తారు అంటే, లోకాలు ఎన్ని ఉన్నాయి ఏంటండి? ఒకటే కదా లోకం అన్నది కాదు. అనేకే జ్ఞానకర్మభిర్జేతవ్యాలోకాస్తిష్టంతి. జ్ఞానముల చేత పొందదగిన లోకాలు వేరే ఉన్నాయి, కర్మల చేత పొందదగిన లోకాలు వేరే ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి కదా. వాటిల్లో ఏ లోకానికి వెళ్తారు? తేషు తేన ఓంకారాభిధ్యానేన కథమం సహా లోకం చేయతి. ఈ ఓంకార ఉపాసన వల్ల ఈ లోకాలన్నిటిలో ఏ లోకాన్ని వాడు జయిస్తాడు, ఏ లోకాన్ని పొందుతాడు అనేది ప్రశ్న యొక్క అభిప్రాయం. అంటే ప్రశ్నలోనే అభిప్రాయం ఏంటి అంటే, ఎవరి గురించి మనం ప్రశ్న చేస్తున్నామో వాడు యావజ్జీవము ఓంకారోపాసన చేసిన వాడై ఉండాలి, వాడు యమనియమాదులన్నీ బాగా అభ్యాసం చేసిన వాడై ఉండాలి, వాడు భక్తితో ఓంకారమందే బ్రహ్మదృష్టిని బాగా కలిగి ఉండాలి, ఆ ధ్యానంలో ఇతరమైనటువంటి లౌకికమైన ఆలోచనలు కానీ బాహ్య విషయములందు వ్యాసక్తి కానీ ఏమీ లేకుండా ఇంద్రియాలన్నిటిని అదుపులో పెట్టుకుని, మనస్సుని అదుపులో పెట్టుకుని ఆ ఓంకారమందే బ్రహ్మదృష్టితో నిరంతర ఉపాసన చేస్తే వాడికి ఏ లోకం వస్తుంది అనేది ప్రశ్న. దానికి సమాధానం ఇతి పృష్టవతే తస్మై సహోవాచ పిప్పలాద. ఈ రకంగా అడిగినటువంటి ఆ శైవ్యుడు సత్యకాముడు అనేటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు ఆచార్యులు పిప్పలాద మహర్షి. ఏతద్వై సత్యకామ, ఏతద్వై, ఏతత్ అనే శబ్దం ఇదే సత్యకామ సంబోధన. ఏతద్వై తత్ అని కఠోపనిషత్తులో చాలాసార్లు కనిపించి మనకు వచ్చింది. ఏతద్వై తత్, నువ్వు అడిగింది ఇదేనయ్యా, ఇదేనయ్యా. ఏమిటది? ఏతద్వై అంటే పరంచాపరంచ బ్రహ్మ. ఏంటండి మీరు ఎలా అడుగుతారు? ఓంకారోపాసన కదా అడిగారు. ఓంకార అనే శబ్దం పుల్లింగ శబ్దం కదా, ఏతత్ శబ్దం నపుంసకలింగంలో వాడారు. ఏతద్వై తత్ అంటారేంటి? ఏతద్వై అంటే సవై అనాలి కదా, ఓంకారమే అనే మాట అనాలి కదా. ఏతద్వై అనే నపుంసకలింగంలో ఎలా వాడారు అనేటువంటి మాట ప్రశ్న కల్పిస్తూ ఉంటుంది. దానికి సమాధానం చెప్తే పిప్పలాదుడు ధ్యానం ఎలా వస్తుంది అని అంటే, దానికోసం చెప్పడం ఏతత్ శబ్దార్థం ఏది అంటే, ఏతత్ శబ్దం నపుంసకలింగం. నపుంసకలింగ శబ్దమైనటువంటి ఏతత్ శబ్దానికి ఓంకారమునకు విశేషణం కుదరదు. ఓంకారం పుల్లింగం, ఏతత్ ఓంకార అనకూడదు. ఏషః ఓంకార అన్నాడు, ఏతత్ బ్రహ్మ అన్నాడు. కనుక ఈ ఏతత్ శబ్దం చేత విశేష్యం ఏది అంటే బ్రహ్మే. పరంచ అపరంచ బ్రహ్మ, అదే ఏతత్ శబ్దం చేత నపుంసకలింగ శబ్దాలు తీసుకోవాలి. దాన్నే ఓంకారముతో ఉపాసన చేశారు. ఈ ఓంకారాన్నే పరబ్రహ్మగా ఉపాసన చేశారు, లేదా ఓంకారమునే అపరబ్రహ్మగా కూడా ఉపాసన చేశారు. వాటికి ఏ లోక ప్రాప్తి వస్తుంది అని కదా మీరు సమాధానం చెప్పారు. ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మ ఓంకార. ఓంకార పుల్లింగ శబ్దం వేశారు. ఓంకార అనే శబ్దం పుల్లింగం ఉంది. బ్రహ్మ పరంచ అపరంచ బ్రహ్మ అని నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి.
దీన్ని కలపడం కోసం ఏతద్వై అనే శబ్దం, ఏతత్ శబ్దం నపుంసకలింగం వాడినా అది పరబ్రహ్మను విశేషంగా పెట్టుకుని వాడారు కనుక నపుంసకలింగం కుదురుతుంది. అది ఏది అంటే ఈ ఓంకారమే. ఈ ఓంకారమే పరబ్రహ్మము, ఈ ఓంకారమే అపరబ్రహ్మము. దాన్ని మీరు ఎలా వాడితే ఆ రకమైన ప్రయోజనం వస్తుంది. ఈ ఓంకారాన్ని పరబ్రహ్మ సాధనంగా ఉపాసన చేస్తే పరబ్రహ్మలోక ప్రాప్తే కలుగు. ఇదే ఓంకారాన్ని అపరబ్రహ్మ సాధనంగా ఉపాసన చేస్తే అపరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అనేది వాక్యానికి అర్థం చెప్పాలి. తస్మాత్ విద్వాన్ ఏతేన ఇవాయతనైన ఏకతరం అన్వేత్. ఏకతరం అంటే ఏజర్వన్, అయ్యే రెండింటిలో ఏదో ఒకటి అని పరబ్రహ్మను కానీ అపరబ్రహ్మను కానీ పొందుతారు. ఉదాహరణ చూడండి, ఏతద్వై సత్యకామ, ఏతద్ బ్రహ్మ వై. అది ఏతత్ అనే శబ్దానికి విశేష్యం బ్రహ్మ అని రాశారు. అది ఏమిటవి? పరంచ అపరంచ బ్రహ్మ. అదే పరము అపరము కూడా అవుతుంది. పరం అంటే ఏమవుతుంది? పరం సత్యం అక్షరం పురుషాఖ్యం, దానికే పేర్లు. పరబ్రహ్మ, సత్యము, అక్షరము, పురుష అనే శబ్దం చేత చెప్పబడినది. అవన్నీ కూడా పురుషాన్న పరం కించిత్ సాకాష్టాసాపరాగతికి అని వెనకాల చెప్పారుగా. పురుష శబ్దవాచ్యం ఆ పరమాత్మే. ఇది మరి ఇంకా అపరం అంటే ఏమిటి? అపరంచ ప్రాణాఖ్యం ప్రథమజం యత్. మొట్టమొదటి సవై శరీరీ ప్రథమ హిరణ్య గర్భ సమవర్తత అగ్రే భూతస్సు జాతస్పతిరేకాసీత్. హిరణ్య గర్భుడు మొదట పుట్టినవాడు, దానికి ప్రాణము అనే పేరుతో పిలువబడేవాడు. అది ఆ పరబ్రహ్మకి వివరణం. ఇది ప్రాణాఖ్యం ప్రథమజం యత్ తద్ ఓంకార ఏవా అంటే ఏమర్థం? అదేంటి ఇవి రెండు ఓంకారాలు ఎలా అయిపోతాయండి? పరబ్రహ్మ కానీ అపరబ్రహ్మ కానీ ఇది ఓంకారమే అంటుంది. ఎందువల్ల అనంటే ఓంకారాత్మకం ఓంకార ప్రతీకత్వ. ఓంకారమును ప్రతీకగా పెట్టుకుని ఓంకారమే బ్రహ్మ అనే భావం చెప్పారు. అంటే బ్రహ్మ దృష్టి చేశారు ఓంకారమందు. అంటే ఓంకారమందు బ్రహ్మ దృష్ట్యా, బ్రహ్మ యందు ఓంకార దృష్ట్యా. ఓంకారాన్ని చూసి బ్రహ్మ అనుకోవాలా, బ్రహ్మను చూసి ఓంకారం అనుకోవాలా? ఓంకారం అందు బ్రహ్మ దృష్టి అని అంటే అలా కాదు. నికృష్టే ఉత్కృష్ట నికృష్టమైన వస్తువు ఎందు ఉత్కృష్ట దృష్టి ఉండాలి. ఓ సేవకుడిని చూసి ఆయన మహారాజు అండి అంటే బాగుంటుంది, కానీ ఆ రాజుగారు ఈ సేవకుడు అండి అంటే కొడతాడు. అంతే పెద్దవాడి ఎందు చిన్న దృష్టి పనికిరాదు. అంచేత నికృష్టే ఉత్కృష్ట దృష్టి కర్తవ్య అని మాట ఉంది. అందుచేత ఈ ఓంకారం అందే బ్రహ్మ దృష్టి పెట్టాలి. బ్రహ్మ దృష్టి ఉత్కర్షాత్ అని వ్యాసుల వారి సూత్రం. ఉత్కర్ష ఉంది కనుక బ్రహ్మ యందు ఆ బ్రహ్మ దృష్టి ఓంకారమందు పెట్టుకోవాలి. ఈ ఓంకారాన్నే బ్రహ్మ అని అనుకోవాలి అనేటువంటి మాట. పరంచ బ్రహ్మ పరం సత్యం అక్షరం పురుషాఖ్యం అపరంచ ప్రాణాఖ్యం ప్రథమజం యత్ తదోంకార ఏవా అంటే ఓంకారాత్మకం. ఎందువల్ల? దానికి కారణం ఏంటి? ఓంకార ప్రతీకత్వా. ఐక్యం ఎలాగుంటుంది? రెండు వేర్వేరు కదా అంటే ఐక్యం ఎలాగుంటుంది అంటే లక్షణ ఓంకార ప్రతీకం కనుక ఓంకారమే అన్నారు. తర్వాత పరం హి బ్రహ్మ శబ్దాద్యుపలక్షణ అనర్హం సర్వధర్మ విశేష వర్జితం అతః న శక్యం అతీంద్రియగోచరత్వాత్ కేవలేన మనసా అవగాహితం అంటే. ఇదంతా ఎందుకండి? ఈ ప్రతీకం గొడవ ఎందుకు? మన బ్రహ్మనే ధ్యానం చేసేద్దాం. ఆ పరమాత్మని ఈ ఓంకారం ముందు దృష్టి పెట్టుకుని ఈ ఓంకారాన్నే బ్రహ్మగా ఉపాసించండి. అంత గొడవ ఎందుకండి? మాకు ఆ బ్రహ్మనే ఉపాసన చేసేద్దాం అనొచ్చు కదా ఎవడైనా. అని అంటే ఆ బ్రహ్మ ఉపాసించదగినది కాదు అని రాస్తున్నారు. పరంహి బ్రహ్మ శబ్దాది ఉపలక్షణ అనర్హం. దానిలో శబ్దములు మొదలైనటువంటి వాటి చేత అది తెలుసుకోవడానికి వీల్లేనది. ఎందువల్ల? దానిలో సాక్షాత్తు బోధించడానికి అవకాశమే లేదు. దానిలో రూపం లేదు, రసం లేదు, ప్రవృత్తి నిమిత్తాలు లేవు, దానికి హేతువులు లేవు, దృష్టాంతాలు లేవు, ఏ ధర్మాలు లేవు. ఎటువంటి దానిలోనూ కూడా దాని చేత ప్రత్యక్షంగా కానీ అనుమానం చేత కానీ దేలాగా కూడా దాన్ని గ్రహించడానికి వీల్లేదు. కనుక మనస్సు చేత దాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టం అనే ఉద్దేశంతో ఈ దానికి దృష్టిపోయినటువంటి శబ్దాత్మకమైన ఓంకారం అందే బ్రహ్మ దృష్టిని చేసుకుని ఉపాసన చేస్తున్నాము. ఆ ప్రశ్నకి అర్థం చూడండి మాట. నన్ను కిం ప్రతీకోపదేశేన సాక్షాదేవ బ్రహ్మ అభిధీయతాం అతాహ పరముఖీతి. ఈ వాక్యం ఎందుకు రాశారు అంటే ఈ ప్రతీకోపాసన మన కర్మ ఎందుకండి? శుభ్రంగా ఆ బ్రహ్మనే ఉపాసిద్దాం అని ఎవడైనా అనుకుంటే ఆ బ్రహ్మ ఉపాసింప తగ్గడానికి తగినది కాదు, చేత కాదు మనకి.
అది ఉపాసింపడానికి వీలైనది కాదు. ఎందువల్ల అంటే దాని యందు ప్రవృత్తి నిమిత్తాలు గాని ధర్మాలు గాని లింగాలు గాని ఏమీ లేవు. ప్రవృత్తి నిమిత్తస్య ధర్మస్య లింగస్య చ అభావాత్. లింగం లేదు కనుక అనుమానం ప్రమాణం కాదు. ప్రవృత్తి నిమిత్తమైన ధర్మాలు లేవు కనుక శబ్దాలు దాని యందు ప్రయోగించడానికి కుదరదు. లోకంలో ఏవైనా శబ్దాలు ఉంటే అవి కొన్ని జాతి శబ్దాలు, కొన్ని గుణ శబ్దాలు, కొన్ని క్రియా శబ్దాలు ఇలా ఉంటాయి. జాతిని బట్టి చెప్పాం. ఇవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలాంటివన్నీ జాతిని బట్టి వచ్చేవి. అలాగే నీల, పీత, రక్త ఇత్యాదులు గుణాన్ని బట్టి వచ్చేవి. లేదా క్రియల్ని బట్టి వచ్చేవి కొన్ని ఉంటాయి. పాచక, పాఠక, లేఖక ఇలాంటివన్నీ. ఏ ప్రవృత్తి నిమిత్త ధర్మము లేకపోతే ఏ శబ్దం ఎలా వాడతారు మీరు? దాన్ని ఏ శబ్దం చేత ఉపలక్షణం చేస్తారు? దాన్ని బ్రహ్మయందు ఏ ధర్మాలు లేవు కనుక ప్రత్యక్షము కానీ ఫలానా శబ్దాన్ని వాడడానికి కానీ ఉపయోగం లేదు. ప్రవృత్తి నిమిత్తము అయినటువంటి ధర్మం లేదు, లింగం కూడా లేదు. అనుమానం చేత ఊహిద్దామని దానికి హేతువే లేదు. హేతు దృష్టాంత వర్జితం. హేతువు లేదు, దృష్టాంతం లేదు కనుక అనుమాన ప్రమాణం కూడా పనికిరాదు. నశక్యం అంటే అవగాహితం నశక్యంలో అన్వయం. ఇప్పుడు పంక్తి చూడండి. పరం హి బ్రహ్మ శబ్దాది ఉపలక్షణ అనర్హం సర్వధర్మ విశేష వర్జితం అతః న శక్యం అతీంద్రియగోచరత్వాత్ కేవలేన మనసా అవగాహితం. అక్కడికి అన్వయం. కేవలమైన మనస్సుతో అవగాహనం చేసుకోవడానికి న శక్యం. అది ఎలాగంటది? అతీంద్రియ గోచరము కనుక, ఇంద్రియ గోచరం కాదు కనుక. అనసా అదే మనస్సు చేత కానీ ఇంద్రియాల చేత కానీ తెలియడానికి వీల్లేదు. మరి అలాంటికి ఓంకారం ముందు ఎలా వస్తుంది అన్నాడు. అంటే ఓంకారేతు విష్ణాది ప్రతిమాస్థానీకే భక్త్యావేశిత బ్రహ్మభావే ధ్యాయినాం తత్ ప్రసీదతి ఇత్యవగమ్యతే శాస్త్ర ప్రామాణ్యాత్. ఓంకారము చేత ఇది మాత్రం తెలుస్తుందా అన్నాడు. ఓంకారం ముందు ఉపాసనం చేత చిత్తము నిర్మలమైతే నిర్విశేషమైన స్వయం బ్రహ్మ, నిర్గుణమైన బ్రహ్మ స్వయంగానే ప్రకాశిస్తుంది. అది ఎలా కుదురుతుందండి? శాస్త్రం చెప్పింది కనుక కుదురుతుంది. వచనం ఉంది కనుక శుద్ధమైన బ్రహ్మ కూడా ప్రతీకోపాసనలో విషయం కావచ్చు. ఈ ఈ శాస్త్ర ప్రామాణ్యం చేతనే ఇది అంగీకరించాలి. ఓంకారేతు ఎలా ఉదాహరణ? ఇది విష్ణువు మొదలైన ప్రతిమా స్థానీయమైనది ఓంకారం. సాలగ్రామము అందు విష్ణువు ఉన్నాడా అంటే మనం అనుకుంటే ఉన్నాడు, విష్ణు బుద్ధి ఉంటే ప్రతీకోపాసన చేత. అలాగే విష్ణువాది ప్రతిమల యొక్క స్థానంలో అంటే విష్ణువాది ప్రతిమల లాంటి ఈ ఓంకారం మందు భక్త్యావేశిత బ్రహ్మభావం కలిగినది. భక్తి చేత ఆవేశింపబడిన బ్రహ్మభావం. అంటే ఈ ఓంకారాన్నే బ్రహ్మ అనే భావంతో మనం ఆలోచించాం. దాన్ని ధ్యాయినాం అంటే ఉపాసకానాం, దాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి తత్ ప్రసీదతి. తత్ నిర్గుణం బ్రహ్మ ప్రసీదతి అంటే ప్రసన్నం అవుతుంది. నిర్గుణ బ్రహ్మ ఎలా అవుతుందండి అని ఈ కన్ఫ్యూజన్ మీకు వద్దు. శాస్త్ర ప్రామాణ్యం చేత మనం ఒప్పుకుంటాము. ఇత్యవగమ్యతే శాస్త్ర ప్రామాణ్య. మరి పరబ్రహ్మ గురించి చెప్పారు. ఏత పరంచ అపరంచ అన్నారుగా, తథా అపరంచ బ్రహ్మ. అలాగే హిరణ్యగర్భుడు కూడా ప్రసన్నుడు అవుతాడు ఓంకారోపాసన చేత. అంటే ఇద్దరికీనా అండి? ఇద్దరికీ కాదు. ఎవరు పరమాత్మ దృష్టిని ఉపాసన చేశారో ఓంకారాన్ని వాడు నిర్గుణ బ్రహ్మ ప్రాప్తే కలుగుతుంది. ఎవరు హిరణ్య గర్భాత్మకమైన అపర బ్రహ్మను ఉపాసన చేశారో వాళ్ళకి అదే కలుగుతుంది. తస్మాత్ పరంచాపరంచ బ్రహ్మ యదోంకార ఇది ఉపచర్యతే. ఓంకారమే పరబ్రహ్మ అపరబ్రహ్మ అయిపోదు. కానీ లక్షణ చేత తదాత్మకము తత్ ప్రతీకము కనుక దాన్ని బట్టి మనం దీన్ని ఓంకార ప్రతీకం కనుక బ్రహ్మ ఓంకారమునే బ్రహ్మ అంటున్నాం. దాని ఎందు లక్షణ చేత ఓంకారము తాదర్థ్యాత్తాశబ్దము అని ఉంటుంది. దానికోసం వాడితే శబ్దం దాన్నే అంటారు. స్థూణార్థ ఇంద్రార్థ స్థూణ ఇంద్ర. అలాగే దాని కొరకు తాదర్థ్యాత్తాశబ్దం అని కూడా ఉంటుంది. అలాగే తత్ప్రతీకత్వాత్ ఓంకారమును బ్రహ్మ ప్రతీకం కనుక దీన్నే బ్రహ్మ అనే మాటతో వాడాము. తస్మాత్ ఏవం విద్వాన్, ఈ రకంగా విద్వాన్ అనే దానికి అర్థం తెలుసుకున్నవాడు. ఏం తెలుసుకున్నాడు అంటే ఈ ఓంకారమందు ఆరోపితమైన బ్రహ్మత్వం ఉంది కనుక దీనినే బ్రహ్మగా గుర్తించిన వాడు. ఈ ఓంకారమునే బ్రహ్మ అని కొన్ని తెలుసుకున్నవాడు. ఓంకార బ్రహ్మ ఎలా అవుతుందండి అంటే ఆరోపితమైన బ్రహ్మత్వం ఉంది కనుక. ఆరోపిత బ్రహ్మభావే ఓంకారే అన్నాడు కదా. అంటే బ్రహ్మత్వ అర్హం అని అర్థం. ఆరోపితమైన బ్రహ్మ ఉంది కనుక
దీన్ని బ్రహ్మగా తెలుసుకున్నటువంటి వాడు అన్యతరం ఆయతనం ఆలంబనేన ఇది పదద్వయం వెనకాల చేసుకోవాలి. దానికి పూర్తిగా అర్థం తెలుసుకుని వ్యాఖ్యానం చేసేస్తున్నారు దీనికి అది మధ్యలో. తస్మాత్ ఏవం విద్వాన్ ఏతేనైవ ఆత్మప్రాప్తి సాధనేనైవ ఓంకారాభిధ్యానేన, ఇది ఏతేనా అనే దానికి అర్థం ఈ అభిధ్యానము చేత. మూలంలో తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి అని ఉంది. ఏకతరం అనే దానికి అర్థం పరం అపరం వా అన్నాడు. ఇది కాని అది కాని. అన్వేతి అంటే బ్రహ్మ అనుగచ్చతి. ఎందువల్ల అంటే దానికి నేదిష్టం హి ఆలంబనం ఓంకారో బ్రహ్మణ. బ్రహ్మకు అత్యంతం దగ్గరగా ఉండేటువంటి ఆలంబనం ఏది అంటే ఓంకారమే. దేనికంటే దగ్గర అంటే ఇంద్రియాల కంటే మనస్సు కంటే కూడా దగ్గరగా ఉన్నది ఓంకారం. ఏతద్ ఆలంబనం శ్రేష్టం ఏతద్ ఆలంబనం పరం అని శృతుల్లో కూడా చెప్పారు కనుక సమీపవర్తి అయిన అంతరంగమైన శ్రేష్టమైన ఆలంబనం ఓంకారము. ఈ ఓంకారమే బ్రహ్మకు అత్యంతం దగ్గరగా ఉండేటువంటి ప్రతీకము ఆలంబనము. కనుక ఓంకారాన్ని బ్రహ్మగా భావించినటువంటి వాళ్ళు ఈ పరమాత్మని పొందుతారు. దీనివల్ల శుద్ధ బ్రహ్మ ప్రాప్తి కానీ అపర బ్రహ్మ ప్రాప్తి కానీ కలుగుతుంది. ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఎవరు ఏ లోకాన్ని పొందుతారు అంటే పరబ్రహ్మను ఉపాసించిన వాళ్ళు పరబ్రహ్మ ప్రాప్తి పొందుతారు, అపర బ్రహ్మోపాసనం చేసిన వాళ్ళకి అపర బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి మాట తెలుస్తోంది. దీనిలో ఇప్పుడు నేదిష్టత్వం ఎలాగా అనే దాన్ని సాధిస్తున్నారు. ఈ బ్రహ్మకు దగ్గరగా ఉన్నది ఓంకారము అన్నారు కదా, అది ఎలా కుదురుతుంది, ఎలా అవుతుంది? సహా యద్ ఏకమాత్రమభిధ్యాయీత స తేనైవ సంవేదితః తూర్ణమేవ జగత్యాం అభిసంపత్యతే. తం రుచో మనుష్యలోకం ఉపనయంతే స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానం అనుభవతి అని 3వ మంత్రంలో ఉంది. దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యకారులు. సహా అంటే యద్యపి ఓంకారస్య సకల మాత్రా విభాగజ్ఞ నభవతి. ఓంకారంలో ఎన్ని మాత్రలు ఉన్నాయి, దానిలో విభాగం ఏమిటి? ఓంకారం అంటే 3 మాత్రలు, అకార ఉకార మకారములు అంటారు కదా. అకారాది మాత్రావయవాత్ మాత్రాత్రయాత్మక ఓంకార సచ ఉపాసితవ్య అనేది వాడికి తెలియదు. దానిలో ఉన్న ఒక్క అకారాన్ని మాత్రమే ఉపాసించేసుకుంటున్నాడు. ఇది మరి ఏంటి అంటే దానిలో మూడు మాత్రలు కలిగిన ఓంకారంలో ఒక్క మాత్రనే ఉపాసన చేస్తే దాన్ని సగం సగం ఉపాసించిన వాళ్ళకి తప్పుడు ఫలితాలు వస్తాయా, లేక వాడికి కూడా ఏదైనా మంచి ఫలితం వస్తుందా? అంటే వాడికి ఓంకారం అంటే 3 మాత్రలు ఉంటాయని తెలియదు కనుక, వాడికి తెలిసిన దాన్నే శ్రద్ధగా ఉపాసించాడు కనుక వాడికి కూడా మంచి ఫలితాలే వస్తాయి తప్ప దుర్గతి రాదు. ఎవడైతే మాత్రాత్రయ అభిజ్ఞుడై 3 మాత్రలు ఉన్నాయి దాన్ని సక్రమంగా భావన చేసి ఓంకారాన్ని ఉపాసన చేస్తారో వాడికి ఎక్కువ ఫలితం ఉంటే ఉండొచ్చు. దానిలో ఆ మాండుక్యంలో ఎదురొస్తుంది ఓంకారం యొక్క మహిమలు. ఎన్ని వర్ణాలు ఉన్నాయి, ఎన్ని లోకాలు, అకార ఉకార మకారములు, భూరాది లోకములు, దానిలో ఆకారమే పృథివీ లోకము, ఇలాంటి వ్యవహారం ఉంది కనుక దాన్ని బట్టి మనుష్య లోకానికి తీసుకెళ్తారు. వాడు అక్కడ బ్రహ్మచర్యము తపస్సు అన్నీ చేసుకుని తర్వాత మహిమని అనుభవిస్తాడు అనేటువంటి మాటలు ఉన్నాయి. అంచేత ఏకదేశ జ్ఞానం ఇది విగుణం కదా. అంటే దుర్గతి పొందుతాడా అంటే కాదు. ఓంకార అభిధ్యానం చేశాడు కనుక ఏకదేశ ధ్యాన ప్రభావం చేత కూడా మొత్తం మీద విశిష్ట గతినే పొందుతాడు వాడు. దానికి అర్థం చెప్తున్నాడు ఇప్పుడు. సయద్యప్య ఓంకారస్య సకల పాత్రాభిభాజ్ఞో నభవతి, అన్ని మాత్రలు తెలియదు కానీ తథాపి ఓంకార అభిధ్యాన ప్రభావాత్ విశిష్టామేవ గతిం గచ్చతి. ఒక్క అకారాన్ని మాత్రమే ఉపాసన చేసిన వాడు కూడా విశిష్టమైనటువంటి ఫలితాన్నే పొందుతాడు. ఏకదేశ జ్ఞాన వైగుణ్యతయ ఓంకార శరణ కర్మజ్ఞాన ఉభయభ్రష్టో నా దుర్గతిం గచ్చతి. అది ఇలాగ తప్పన ఏకదేశ జ్ఞానమే ఉంది వాడికి. దీంతో బాగా పాపం ఓంకారాన్నే శరణు వేడుకున్నాడు, దీన్నే చెప్పుకున్నాడు, జీవితాంతం ఇదే చేశాడు కనుక కర్మలన్నీ పోయాయి, కర్మలన్నీ చేయడం మానేశాడు, ఇక జ్ఞానం రాలేదు. అప్పుడు కర్మ జ్ఞాన ఉభయభ్రష్ట, కర్మలకి జ్ఞానానికి కూడా దూరం అయిపోయిన వాడు ఈ ఓంకారాన్ని కేవలం అకారాన్ని మాత్రమే ధ్యానం చేసినటువంటి వాడికి దుర్గతిని పొందుతాడా అంటే కాదు. దుర్గతిం నగచ్చతి నా దుర్గతిం గచ్చతి. కింతర్హి
యద్యప్యేవం ఓంకారమేవ ఏకమాత్రా విభాగజ్ఞ ఏవ కేవలః అభిధ్యాయీత ఏకమాత్రం తదా ధ్యాయీత ఒకే మాత్ర కలిగిన ఆకారాన్ని మాత్రమే ఓంకారంగా భావం చేసి ఉపాసన చేస్తే సహా తేనైవ ఏకమాత్రా విశిష్ట ఓంకారాభిధ్యానేనైవ సంవేదిత సహ సంబోధిత పూర్ణం క్షిప్రమేవ జగత్యాం పృథివ్యాం అభిసంపద్యతే. పృథివీ లోకంలో మనుష్య లోకాన్ని పొందుతాడు వాడు. అంటే ఏకదేశ ఉపాసనకు కూడా ఫలం ఉంది, దానివల్ల అనర్థమేమీ రాదు. వాడు కర్మకి జ్ఞానానికి దూరమైపోయాడు అనే మాట అక్కర్లేదు. కేవలం ఓంకారంలో ఉండే ఏకవర్ణాన్ని మాత్రం, ఒక్క ఆకారాన్ని మాత్రమే ఉపాసన చేసిన వాడు పృథివీ లోకంలో మనుష్య లోకాలు పొందుతాడు. అనేకాని జన్మాని జగత్యాం సంభవంతి తత్ర తం సాధకం జగత్యాం మనుష్యలోకమే ఏవ. ఏమనుంది మూలం? మనుష్యలోకమేవ రుచః ఉపనయంతే. అదే రుచః అంటే రుక్కులు, ఉపనయంతే ఉపనిగమయంతి రుచః. సంధి. మనుష్యలోకాన్ని రుచః రుక్కులు ఉపనయంతే అంటే తీసుకెళ్తాయి. అంటే ఋగ్వేద రూపమైన ఓంకారము ప్రథమ ఏకమాత్ర అభిధ్యాత అని అర్థం. దీనిలో సూక్ష్మంగా చెప్పారనమాట. ఓంకారం 3 మాత్రలు, 3 మాత్రల్లో 3 లోకాలు, 3 వేదాలు, అవి కూడా భావన చేస్తే ఈ ఒక్క మొదటి అకారమే ఋగ్వేదాత్మకము ప్రథమము అయిన ఏకమాత్ర. అంటే ఓంకారంలో ఉండే మొదటి అకారము అనేటువంటి ఒక మాత్రనే ఋగ్వేద రూపంగా ఓంకారము యొక్క ప్రథమ మాత్రగా ఎవరైతే ఓంకారము బ్రహ్మగా భావిస్తారో వాడు తేన సహా తత్ర మనుష్య జన్మని ద్విజాగ్రియ సన్ బ్రాహ్మణ శ్రేష్ఠుడై పుట్టి తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయాచ సంపన్న మహిమానం విభూతిం అనుభవతి. వాడున్న వీతశ్రద్ధ యథేష్ట చేష్టో భవతి యోగభ్రష్ట కదాచితపి నా దుర్గతిం గచ్చతి. వాడికి ఎటువంటి దుర్గతి దురవస్థ అనేది రాదు. యోగభ్రష్టుడు కాదు, యథేష్ట చేష్టుడు కాదు, ఎలా పడితే అలా చేసిన వాడు కాదు, శ్రద్ధ పోయినవాడు కాదు. వీతశ్రద్ధ నభవతి. వాడి శ్రద్ధకి లోపం ఉండదు, వాడి ఆచారానికి లోపం ఉండదు, వాడు యోగభ్రష్టుడు కాదు, ఎప్పటికీ వాడికి దుర్గతి ఉండదు. వాడు ఋగ్వేదము అనేటువంటి రూపమైనటువంటి మొదటి మాత్రను ధ్యానం చేశారు కనుక ఆ ధ్యాన మహిమ చేత వాడు ఈ లోకంలో మహిమను పొందుతాడు అనేది 3వ మంత్రం చెప్పారు. తం రుచః మనుష్యలో మూల మంత్రం చూడండి. 3వ మంత్రం సహా ఏకమాత్రం అభిధ్యాయీత. ఒకే అక్షరమును ఒక మాత్రగానే భావన చేస్తే ఎవరు? ఈ సాధకుడైన పురుషుడు. వాడెవడు? ఓంకారము యొక్క సకల మాత్రా అభిజ్ఞానం లేనివాడు. అలాంటి వాడు కేవలం ఒక మాత్రగానే ఓంకారాన్ని ఉపాసన చేస్తే సహా అలాంటి ఉపాసకుడైన వాడు సేనైవ సంవేదిత దాని చేతనే బోధింపబడిన వాడై పూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే. భూలోకంలో వస్తాడు. జగత్తులో ఎక్కడొస్తాడు వాడు అంటే మనుష్యలోకంలో వస్తాడు. మనుష్యలోకంలో సంబోధిత అనే దానికి అర్థం ఏమిటి అంటే దాని మాత్రమే సాక్షాత్కారం కలుగుతుంది. అంటే అకారాన్ని మాత్రమే ఉపాసన చేశాడు, ఆ అకారం మాత్రం సాక్షాత్కరింపబడింది. అంటే ఋగ్వేదం సాక్షాత్కరించింది అనమాట. అకారం ఋగ్వేద రూపం కనుక ఆ ఋగ్వేదములు వీటిని మనుష్యలోకానికి తీసుకెళ్తాయి. అక్కడ బ్రాహ్మణుడుగా పుడతాడు. తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ వీటితో కూడిన వాడై మహిమను అనుభవిస్తాడు. ఎప్పటికీ ఏకదేశ జ్ఞాన వికలనుడు కాలేడు కనుక మూలంలో గీతల్లో చెప్పిన మాట నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేసేవాడికి ఏనాటికి దుర్గతి ఉండదు. ఎంత ఉంటే అంతే, ఎంత చేసిన దానికి చేసినంతే. కేవలం ఒక అక్షరాన్నే ఉపాసన చేస్తే దానికి మనుష్యలోక ప్రాప్తి. 2 అక్షరాలు చేశాడు, 3 అక్షరాలు సంపూర్ణ ఓంకారోపాసన చేశాడు అంటే మన బ్రహ్మ ప్రాప్తి అని ఈ రకంగా ఓంకారోపాసనకి ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉండాలి. అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సహా అంతరిక్షం యజుర్భిరున్నీయతే సోమలోకం సహా సోమలోకే విభూతి అనుభూయ పునరావర్తతే అని 4. రేపటితో ఇది పూర్తి చేద్దాం. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ముండకంలో ఉన్నటువంటి ప్రశ్న పరంపర మంత్రాలు ఇప్పుడు ఈ విభాగం చేసి ఇక్కడ ఆచార్యులు చూపించారు, శంకరాచార్యుల వారు.
ఇంతకుముందు 4వ ప్రశ్న అంతా పరమాత్మ ప్రాప్తికి సాధనమైనది, ఉత్తమాధికారికి చెందినది. ఈ తర్వాత 5వ ప్రశ్న మధ్యమాధికారులకి ఉపాసకులకి చెందినది అన్నారు. ఆ మూలమంత్రంలో ఈ విభాగం ఎక్కడ దొరికిందో చూసుకోవాలి. ఉండకంలో ఈ విభాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దొరికింది. ఆ ఉపాసనలో ఇప్పుడు ఓంకారం అభిధ్యాయీత అనే మంత్రం ఉంది కదా, అక్కడి నుంచి 5వ ప్రశ్నకి తాలూకు సంబంధించింది. అంతకు ముందు అంతా 4వ ప్రశ్నకి సంబంధించింది అని ఈ బ్రాహ్మణాన్ని బట్టి ఆ మంత్ర విభాగంలో విభాగాలు తెలుసుకోవాలి. ముండకంలో చెప్పిన విషయానికే ఇది వివరణాత్మకమైన భాగం గనక ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు వ్యాఖ్యాన పోతాం.